త్రిత్వ దేవతరాయక దేవ మీ కొందనములు భూమి ఆకాశం సృజించిన తండ్రి ఇక్కడికి తీసుకొచ్చినావు తండ్రి. మరి దేవ ముఖ్య ఉద్దేశంను బట్టి ప్రభు తండ్రి ఇక్కడికి తీసుకొని వచ్చినావు అని నమ్ముచున్నాను దేవ తండ్రి. అది ఏమనగా తండ్రి, మరి నీ యొక్క బిడ్డలు ప్రభు తండ్రి ఈ యొక్క ఆదివార దినమున ప్రభు తండ్రి నీ కొరకు నీ యొక్క మరి దేవ బలారాధన కొరకును అలాగుననే ఆత్మీయ ఆహారం గురించి వచ్చినారు దేవా. మరి దేవా తండ్రి, మరి నేనైతే ప్రభు తండ్రి రిక్తుడను, రిక్తహస్తంతో వచ్చినాను దేవా. నేను ప్రభు తండ్రి కేవలం ఒక మనుషుడను దేవా. మరి నన్ను ప్రభు తండ్రి ఖాళీగా ఉన్న పాత్రను దేవా, ఈ ఖాళీగా ఉన్న పాత్రలో నీ యొక్క ఆత్మీయ ఆహారమును ప్రభు తండ్రి నీవే బిడ్డలకు వడ్డించుము దేవా. నేను మనుషుడను దేవా, కానీ నీవైతే ప్రభు సర్వశక్తి మంతుడవు, పరలోకంలో వసించు దేవుడవు దేవా. తండ్రి మేము ఇప్పుడు ప్రభు తండ్రి బిడ్డలు వర్షిప్ చేసి ఉండగా మరి దేవా నీవే ప్రభు తండ్రి నీ యొక్క వేవేల పరిశుద్ధుల పరివారంతో దిగొచ్చున్నావని నమ్ముచున్నాము దేవా తండ్రి. ఎందుకనగా నీవు సమస్తమును వ్యాపించున్న దేవుడవు తండ్రి. ఇక్కడను ఉన్నావు, పరలోకంలోనూ ఉన్నావు. ఎన్ని ప్రభు తండ్రి ఎన్ని చోట్ల ప్రభు తండ్రి ఎన్ని ఆలయాలలో ప్రభు తండ్రి నువ్వు ఆరాధించుచున్నారో ప్రతి ఆరాధనను ప్రభు తండ్రి నీవు గైకొండుచున్నావు దేవా. మేము ప్రభు తండ్రి మంటితో చేయబడిన వారము ప్రభు తండ్రి మా స్తుతులను ప్రభు తండ్రి నీవు ప్రభు తండ్రి అంగీకరించుచున్నావు దేవా తండ్రి. మన్నుతో చేయబడిన మమ్ములను ప్రభు తండ్రి ఇంత ఘనమైన స్థితిలో ప్రభు తండ్రి నీవు ఉంచుటకు, పరలోకంలోకి తీసుకువెళ్ళుటకు ప్రభు తండ్రి మరి నీ యొక్క ప్రభు తండ్రి రాజ్యముతో దిగొచ్చుచున్నావు దేవా. కనుక దానికి మునుపు ప్రభు తండ్రి నీ యొక్క ఆలయంలో ప్రభు తండ్రి బిడ్డలు ప్రభు తండ్రి మరి వాక్యము తెలుసుకొని మరి దానికి అనుగుణంగా నడిచిన ఎడల మరి నీ స్వరూపము పొందుకున్న వారమై మరి నీ రాకడలో ఎత్తబడతాం కనుక దేవా తండ్రి నన్నును ఈ బిడ్డలను కూడా ప్రభు తండ్రి వాడుకొని ప్రభు తండ్రి నీ యొక్క వాక్యమును ప్రభు తండ్రి చెప్పుచుండగా మరి నేను సరిగా చెప్పి దేవా పొరపాట్లు ఉన్న ఎడల క్షమించి మరి వీరికి అర్థమైన భాషలో ప్రభు తండ్రి నేను చెప్పి మరి దేవా మరి బిడ్డలు కూడా విని సంతోషించి ఆశీర్వదింపబడి మేమందరము మా యొక్క గృహంలోకి చేరు భాగ్యం అనుగ్రహించమని మా కొరకు త్వరగా తిరిగి రాను నేషనమల పరమ తండ్రి. ఆమేన్. చెప్తూ ఆగిపోయాను. అయితే యేసుక్రీస్తు ప్రభు కేవలం ఒక మనుషులాగా వచ్చాడండి. మనలాగా దేవదూతల కన్నా తక్కువ చేయబడే వచ్చాడు. మనలాంటి మనిషి ఆయన దేవుడు, పరలోకంలో ఉన్న యెహోవా తండ్రితో నివసించదగిన దేవుడు ఆయన. కానీ మనిషిలాగా వచ్చాడు. ఎందుకు అంటే మరి ఆదాముని ఒక స్థితిలో కలుగజేశాడు దేవుడు. మన్నుతో చేసిన తర్వాత, రూపింపబడిన తర్వాత ఆయన పోలికతో చేశాడు. అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వమ్మలు పాపం చేశారో ఆ స్థితిని కోల్పోయారు, పాపంలో కూరుకుపోయి ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఒక మరి దేవదూతల కన్నా ఘనముగా దేవునిగా దిగి వస్తే ఆయనను సిలువ వేయలేరు ఎవరు. అందుకు ఆయన ఒక మనుషుల్లాగా వచ్చాడు. అయితే నేను బాగా ఆలోచించాను, మరి ఈ సాతానుతో యుద్ధం చేయడం అంటే అంత సింపుల్ కాదండి. వాడు సాతాన్ అంటే లూసిఫర్ తెలుసు కదా, దేవునితో విభేదించి వాడు పరలోకం నుండి భూమి మీద పడదోయబడినప్పుడు అంటే మొత్తం దేవదూతలలో 3వ వంతును వాడు తీసుకొచ్చేసాడు. అంత శక్తిమంతుడు వాడు. మరి వాడిని ఢీకొట్టాలి అంటే సేమ్ గొల్యాతుని దావీదు ఎలా అయితే ఎదుర్కొన్నాడో అంతకు మించే. గొల్యాత్ అన్న మనిషి, కానీ సాతాను ఇంకా ఆత్మస్వరూపిగా కాబట్టి చాలా శక్తిమంతుడు. మరి వాడిని ఒక మనుషుడు యేసుక్రీస్తు ప్రభాని ఒక మనిషిగానే మనము పరిగణించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేవుడు అని అంటే దేవుడు కాబట్టి సాతాను జయించుతాడు అని మనం అనుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఆయన ఒక మనుషులాగా ఎందుకు వచ్చి సాతాన్ని జయించాడు అని అంటే మనకి ఒక మాదిరి చూపించాడు. అది ఆయన కొరకు ఆయనకు అవసరం లేని విజయం అది. ఆయన కావాలనుకుంటే సాతాన్ని ఆ దినముననే శిక్షించవచ్చు, నరకంలో పడేయవచ్చు. కానీ మనకు ఒక పరీక్ష ఇవ్వబడింది. ఎప్పుడైతే ఆదాము చేయకూడదు అన్నది చెప్పిన పని చేశాడో, ఆజ్ఞాతిక్రమం చేసి పాపంలో పడ్డాడో, మనందరికీ ఒక పరీక్ష. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఒక పరీక్ష ఏంటి అంటే దేవుడు చెప్పిన మాట వింటామా, సాతాను మాట వింటామా. సో యేసుక్రీస్తు ప్రభు ఏంటి అని అంటే మనకి ఒక మాదిరి చూపించాడు. అంటే మనిషిగా పుట్టిన మనము ఏం చేయాలి, ఏం చేస్తే మనము పరలోక రాజ్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మనము భూమి మీద పుట్టిన మనము కూడా మరి పరలోకంకి వెళ్ళాలి. ఇక్కడ ఉండే ఇది శాశ్వతమైనది కాదు. ఈ భూమి అన్నది శాశ్వతం కాదు. సో నేను బాగా ఆలోచిస్తే 7 ఆయుధములు ఆయనకి ఉన్నవి. ఇప్పుడు ఇతరులకి చేతులలో ఆయుధాలు అంటే మీకు తెలుసు, ఇంకా అది చెప్పడానికి నాకు ఇష్టం లేదు. అన్ని కట్టుల కతారాలు అన్నీ ఉంటాయి, ఓకేనండి. కానీ మన దేవునికి మాత్రం అదేం లేదు. అయితే నేను బాగా ఆలోచిస్తే 7 ఆయుధాలు. ఆ ఆయుధంలో ఒక ఆయుధం గురించి మనం తెలుసుకుందాం. దేవుణ్ణి ఒకవేళ కుదిరితే నెక్స్ట్ మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నేను చెప్తాను. ఆ ఆయుధం ఏంటో కాదు, కానీ తన యొక్క నోరు.
నోటితో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అని దాంట్లో మళ్ళీ ఒక 7 విషయాలు మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు తన నోటితో ఏం చేశాడని. దానికి ముందు ఒక బైబిల్లో నుంచి ఒక స్క్రిప్చర్ చదువుకుంటామండి. హెబ్రీయులు 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులు 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరొక. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు చాలండి. ఆయన దూతల కన్నా తక్కువగా చేయబడి ఉన్నాడు, కొంచెం తక్కువగా. ఓకే, ఇది ఒకటి నేను ఇందాక చెప్పింది. ఇంకోటి ఏంటి అని అంటే ఫిలిప్పీలు 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలు 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను మన ఆకారంలో మనలాగా ఉన్నారు. ఎందుకంటే ఆయన దేవదూతలాగా వస్తే పాత నిబంధనలో చాలా మంది భయపడ్డారు దేవదూతలను చూసి. దేవుణ్ణే చూసామన్న భయంతో చనిపోతామేమో, దేవుని చూసాం కాబట్టి ముఖాముఖి కానీ అనుకున్న వాళ్ళు ఉన్నారు, దగ్గరికి రారు. మరి యేసుక్రీస్తు ప్రభుని మన తండ్రిగా, మన అన్నగా, మన స్నేహితునిగా, మన కాపరిగా మనము అంగీకరించాలంటే ఆయన మన మనుషుని ఆకారంలోనే ఉండాలి. సో ఆయన ఒకటి దేవదూతాల కన్నా తక్కువగా చేయబడ్డాడు, మన ఆకారంలో వచ్చినాడు. మరి మనం సాతాన్ని జయించగలుగుతామా? జయించలేము. కానీ ఆయన జయించాడు, దానికి ఒక మాదిరి చూపించాడు. అదేంటి అన్నది ఈరోజు తెలుసుకుందామండి. ఓకే, 7 ఆయుధములలో బాగా గుర్తుపెట్టుకుంటే ఒకటి తన నోటితో ఆయన ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడు అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా సాతానుతో యుద్ధం చేశాడు ఆయన నోటితో. ఓకేనండి. ఫస్ట్ ఆయన సేవలోనికి అంటే 3.5 సంవత్సరంల సువార్త సేవలోనికి రాకమునుపు జరిగిన ఈ యొక్క ఘట్టం మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. సాతాను ఏం చేశాడంటే ఇక్కడ ఒక 2 రాజ్యాల మధ్యలో యుద్ధం అంటే ఏముంటది? కత్తులతోనూ ఒకప్పుడు మన బైబిల్లో ఉన్నది, కత్తులతోనూ బరిసెలతోనూ వీటితోటి అటాక్ చేసుకుంటారు. ఇప్పుడు అని అంటే బాంబ్స్ వేసుకుంటారు, లేకపోతే మిజైల్స్ వేసుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుకి సాతానికి జరిగిన యుద్ధం ఏంటంటే నోటితోటే యుద్ధం. వాడు మాట్లాడాడు సాతానుగాడు ఈ వాక్య గ్రంథంలో ఎత్తి కొన్ని వచనాలు ఎత్తి. యేసుక్రీస్తు ప్రభు కూడా వాటిని ఎత్తే మళ్ళా కౌంటర్ చేశాడు. అంటే వాడు ఏదైతే ఎత్తాడో యేసుక్రీస్తు ప్రభు కూడా అదే ఎత్తి నోటితో యుద్ధంలోనే సాతాను ఓడిపోయాడు. సిలువ దాకా అవసరం లేదు. ఎప్పుడైతే వాడు వెళ్ళిపోయాడో, యేసుక్రీస్తు ప్రభుని వదిలిపోయాడో, అప్పుడే సగం విజయం వచ్చేసింది యేసుక్రీస్తు ప్రభుకి. ఇంకా సగం విజయం ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే ఆయన సిలువలో మన కొరకు రక్తమును ఆయన శరీరంను అప్పగించి ఎప్పుడైతే ఆయన చనిపోయి లేచాడో సంపూర్ణ విజయం వచ్చేసింది. ఆయన చనిపోయి అలాగనే ఉండుంటే అది విజయం కాదు. చనిపోయి ఆయన మరల తిరిగి లేచాడు, మరణంను జయించాడు. ఓకే, రోగంలను జయించాడు మన కొరకు, పాపంలను జయించాడు. ఇవన్నీ జయములు మన కొరకు. ఆయనకు అవసరం లేదు, మన కొరకు, మనుషులమైన మన కొరకు ఆయన ఎన్ని జయములను సాధించాడు సాతాను మీద. ఓకేనండి. అయితే మనతోటి కూడా సాతాను యుద్ధం చేస్తాడు నోటితోటి. ఎలాగంటే వేరే విశ్వాసాలలో ఉండి మనని నిరుత్సాహపరచవచ్చు. ఎందుకు వెళ్తున్నావు ఆలయం కానీ ఏదన్నా అనవచ్చు. అప్పుడు మనము వాళ్ళకి ఏం చెప్పాలి అని అంటే వాళ్ళని దూషించొద్దు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనకు వచ్చిన వాక్యము వాళ్ళకి చెప్పాలండి. ఓకే, అంటే వేరే ఇతర విశ్వాసులలో కానీ ఇతరుల మనుషులలో కూడా ఉండి మనని నిరుత్సాహపరుస్తారు సాతాను. ఎందుకు ఆలయానికి వెళ్తున్నారు, అవసరమా, వెళ్ళడం వల్ల ఏమొస్తుంది అని. అప్పుడు మనం ఓడిపోయినట్టు. ఎప్పుడైతే మనం వాళ్ళు సరేలే ఏదో ఒకటి అన్నారని మనం ఊరుకుంటే మనం ఓడిపోయినట్టు, యేసుక్రీస్తు ప్రభువుని తక్కువ చేసినట్టు మన విషయంలో. సో మనం కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే సాతానుకు బదులిచ్చాడో మనకి తెలిసినంత వాక్యం మనం చెప్పాలి ఇతరుల విశ్వాసులకి. చెప్పి వారిని ఇంకా ఉత్తేజపరిచి మనం దేవుని దగ్గర తీసుకురావాలి. ఎవరైతే ఆలయంకి రావట్లేదో వాళ్ళని మనము మన మాటలతో మనకు వచ్చిన కొంచెం వాక్యము చెప్పి వాళ్ళని ఉత్తేజపరిచి మనం తీసుకొని రావాలి, ఎంకరేజ్ చేసేసి. ఓకేనా అండి. రెండవ
ఆయన యుద్ధము ఎలా చేశాడంటే ఆయన యొక్క మరి ఆయుధం ఆయన నోటితో ప్రార్థన. ఓకేనండి. రెండవది మార్కు సువార్త 1వ అధ్యాయం 35. ఆయన పెందలకడనే లేచి ఇంకెను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంతే. సో ఆయన ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ఎవరు ఆయన? దేవుడు. పరలోకంలో నుండి మన కొరకు వచ్చిన దేవుడు మానవునిగా వచ్చి ఆయన చేసిన పని ఏంటి అంటే ఆయన నోటితో ప్రార్థన చేశాను తన తండ్రికి. మనము ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామని మనం ప్రశ్నించుకోవాలి. ఆలయంకి వస్తున్నాం కదా చాలు అని అనుకుంటాం, కానీ కాదండి. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా తక్కువే. యేసుక్రీస్తు ప్రభువే, రక్షకుడైన దేవుడే, పాపము ఎరుగని దేవుడు, నిష్కల్మషమైన దేవుడు, గొర్రెపిల్ల, ఆయననే మరి తన తండ్రికి ప్రార్థన చేశాను పొందెలకడనే లేచి. సో మనం కూడా మన యొక్క దినము మొదలు స్టార్టింగ్ మనం పొద్దున లేయంగానే మొదట ప్రార్థించుకోవాలి. ప్రార్థనలో స్తుతించాలి దేవుడిని, మనని సజీవంగా ఉంచినందుకు. ఎందుకనగా అనేకులు చనిపోతున్నారు, కానీ మనం ఇంకా మరి సజీవంగా ఉన్నందుకే కదా ఒక దినం చూస్తున్నది. ఒక మార్నింగ్ అంటే ఒక ఉదయం చూస్తున్నామంటే మనం బ్రతికున్నందుకే కదా. సో మనం ఏం చేయాలంటే మొదట దేవుని స్తుతించాలి మన నోటితో ఉదయంలోనే. ఫస్ట్ చేయాల్సిన పని అది. ఇప్పుడు చాలామంది యవ్వనస్తులు ఏం చేస్తున్నారంటే లేయంగానే సెల్ చూసుకుంటున్నారు. అది మంచిది కాదు. సెల్ కాదు చూడాల్సింది. మనం దేవుని వాక్యం పట్టుకోవాలి. ఫస్ట్ బైబిల్ని మన చేతులతో పట్టుకోవాలి, వాక్యంని మనం చదవాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. దాని తర్వాత ఏం పని చేసినా ఏం కాదు. మొదట ఆరంభించడం అంటే మన ఒక దైనందిన జీవితం, మన జీవితం ఆరంభం అవ్వాలి అంటే ఇలా ఎప్పుడైతే చేస్తామో మనకు అపజయం రాదు. ఒకవేళ తప్పుజారి ఏదన్నా ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదంలో మనం దేవుడు రక్షిస్తాడు. ఆయన దూతలను పంపించి మనం రక్షిస్తాడు. అంతేగాని ఎప్పుడైతే మనం ఉదయంలో మనం దేవుడిని జ్ఞాపకం చేసుకున్నామో అప్పుడు ఆ దినంలోనే మనం దేవుడిని మర్చిపోయినట్టు. సాతానికి మనం దగ్గర అవుతున్నామని అది తెలుసుకోవాలి. ఉదయంలోనే మనకు ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే దేవుడే, యేసుక్రీస్తు ప్రభు, త్రిత్వ దేవుడు. మనని సజీవుల లెక్కలు ఉంచినందుకు ఆయనని మనం స్తుతించి ప్రార్థించాలి. మన కొరకు ప్రార్థించుకోవాలి, కుటుంబం గురించి ప్రార్థించాలి, మన చుట్టుపక్కల ఉన్న వారి గురించి, మన చుట్టాల గురించి, ఈ పాలెం గురించి, ఆలయం గురించి, మరి యాజకుల గురించి, వాళ్ళ యొక్క కుటుంబాల గురించి, సేవ గురించి ఇవన్నీ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఎంతగానో హర్షిస్తాడు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు ఈ పని చేసే సాతాను మీద జయం పొందాడు. సాతాను అనంటే మన కొరకు, మళ్ళీ ఆయనకు అవసరం లేదు ఆ జయం. ఆయన విక్టోరియస్ అంటే విజయశీలుడు దేవుడు. ఆయనను ఓడించిన వారు ఎవరునూ లేరు, కానీ మన కొరకు ఆయన విజయం పొందాడు. ఎందుకంటే ఆ విజయం మనకి ఇవ్వాలి కాబట్టి. ఆయన డైరెక్ట్ ఆయన దగ్గర ఉన్నది విజయం. మరి ఆయన డైరెక్ట్ అట్లా ఇవ్వనికి లేదు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చి విజయంను పొంది ఆ విజయంను మనకి ఇస్తాడు. ఎప్పుడు అంటే మనం ఆయన మీద విశ్వాసం పెట్టుకుంటామో అప్పుడు. ఓకేనండి. ఇంకోటి హెబ్రీయులు 5:7, 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మళ్ళీ ఒకసారి చదవండి ఫస్ట్. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను రోదనంతోను కన్నీళ్లతోను, ఎంతో బాధతో కన్నీళ్లతో. ఎందుకు అంటే మన కొరకు, సంఘము కొరకు. ఎవరినైతే దేవుడు యెహోవా తండ్రి ఆయనకి ఇచ్చారో, ఎవరు 12 మంది శిష్యులు, మరి ఇంకా దాని తర్వాత అపోస్తులు, మనము, తర్వాత మనందరి గురించి ఆయన ప్రార్థించాడు. ఇంకోటి ఆయనని సజీవంగా లేపాలి అంటే ఒకే ఒకరికి, యెహోవా తండ్రికి. ఆయన ఆత్మని ఈయనకు అప్పగించేశాడు చనిపోయేటప్పుడు సిలువలో. మరి ఆ ఆత్మ మళ్ళా పంపించాలి అని అంటే ఆ దేహంలోకి ఏంటి అని అంటే సమాధి చేయబడ్డప్పుడు ఆ యొక్క శరీరంలోకి ఆత్మ జీవం రావాలంటే అది కేవలం యెహోవా తండ్రికే సాధ్యం. మరి ఆయన దగ్గర అంత విధేయత చూపించాడు. మరి యేసుక్రీస్తు ప్రభు అనుకోవచ్చు, నేను పరలోకం నుండి వచ్చాను, నేను చేయాల్సింది చేశాను కాబట్టి బై డిఫాల్ట్ అంటే నేను లేచేస్తాను అని ఆయన అలాంటి స్వభావం కాదు. ఆయన వినయ విధేయతలు తన తండ్రికి చూపించాడు. ఎలాగైతే ఆయన చూపించాడో మనము ఆయనకు చూపించాలి. యేసుక్రీస్తు ప్రభుకు మనం చూపించాలి. ఆయన తండ్రికి ఆయన చూపించినట్టు మనము ఆయనకు చూపించాలి. ఓకేనా అండి. నెక్స్ట్ అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31.
వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. పరిశుద్ధాత్మ దిగి రావాలంటే కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు మనకి ఎక్కువ అవసరమయ్యే అవయవం ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకొని మన దవడ ఎముక. ఇదే కదా దవడ అంటే, దవడ ఎముక. నెక్స్ట్ వచ్చేది అసలుకి అంటే యేసుక్రీస్తు ప్రభులాగా ఇంకొక మనిషి ఒక దవడ ఎముకని ఉపయోగించి 1000 మందిని చంపాడు. అది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక అంశం, ఒక ఏమంటారు సీక్రెట్, మర్మం. ఓకేనండి. సో అది అప్పుడు మనము ప్రార్థన చేసేటప్పుడు మనకి దవడ ఎముక ఇది ఉపయోగపడుతుంది. ఆహారం తినేటప్పుడు కూడా ఇదే ఉపయోగపడుతుంది. సో ఆహారము తిన్నట్టే మనం వాక్యం చదివినా ప్రార్థించిన ఆత్మీయ ఆహారం ఇది గుర్తుపెట్టుకోండి. శరీరాహారము తినాలి అని అంటే మనకి ఇదే అవసరము. మరి మనం ప్రార్థన చేయాలన్నా, స్తుతించాలన్నా, వాక్యం చదవాలన్నా ఇదే అవసరం. సో ఎంత మనం దృఢంగా ఉండాలంటే మనం ఆహారం ఎట్లయితే భుజిస్తామో ఈ 3 స్తుతించడము, ప్రార్థించడము, వాక్యం చదవడం ఇది ముఖ్యమైన 3 అవసరమైన ఏమంటారు ఈవెంట్స్ అండి. ఓకేనా అండి. నెక్స్ట్ ఆయన స్వస్థపరచను, తన నోటితో స్వస్థత పలికాడు. ఓకేనా అండి. ఇది మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట మాత్రం సెలవిమ్ము. ఎందుకంటే ఆయన నోటిలో జీవం ఉన్నది, ఆయన నోటిలో స్వస్థత ఉన్నది. ఆ స్వస్థత ఆయన ఎప్పుడైతే పలుకుతాడో ఆ స్వస్థత మనకి కలుగుతుంది. సో అలాగే మనము మరి యేసుక్రీస్తు ప్రభు నోటిలో స్వస్థత ఉన్నది. మరి మన నోటిలో ఏమున్నది అని అంటే దూషణ మాటలు ఉన్నాయి. చాలా మందిలో దూషిస్తాము, చెడ్డ మాటలు పలుకుతాము, ఇతరులని చాలా బాధ పెడతాము. ఇవి చేయడం మానేసి ఎప్పుడైతే స్తుతించడము, ప్రార్థించడము, వాక్యం చదవడం చేస్తామో అప్పుడు మనము కూడా ఎవరన్నా ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగాలేదని చెప్పారనుకో, నేను ప్రార్థన చేస్తానని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మన నోటిలో నుండి వాళ్ళకి స్వస్థత వస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు తనలోనే పెట్టుకోలేదు, తన నోటిలోనే స్వస్థత పెట్టుకోలేదు, మన నోట్లో కూడా పెడతానన్నాడు. మన నోట్లో కూడా ఆ యొక్క జీవం ఉంటుంది. ఎప్పుడు అంటే మనం మంచి విశ్వాస జీవితం ఎప్పుడైతే జీవిస్తామో ఇతరుల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఏం కాదులే, దేవుడు దీవిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు అని మనం అన్నప్పుడు అది జరుగుతుంది. సో ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి, దూషించడము, మనము చెడ్డ మాటలు పలకడము, లేకపోతే ఇతరులని మన నోటితో హింసించడం మానేసి ఎప్పుడైతే ఈ 3 నేను చేసిన 3 మనం చేస్తామో మనం కూడా ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు ఇతరులకు కంపల్సరీ స్వస్థత వస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్ ఏంటి అంటే ఆయన పరలోక రాజ్యం గురించి ఆయన మరి ఒక గొప్ప గొప్ప వాక్యాలు ఆయన చెప్పాడు ఆయన నోటితోటి. 4వది ఇది. ఓకేనా అండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. పరలోక రాజ్య మర్మములు. ఓకేనా అండి. అవి యేసుక్రీస్తు ప్రభావం తప్ప ఇంకెవరు చెప్పలేరు, శిష్యులు కానీ ఇంకెవరు చెప్పలేరు. ఎందుకంటే ఆయన చూసి వచ్చినాడు, తన తండ్రి యొక్క మహిమ నుండి ఆయన వచ్చినాడు కాబట్టి ఆయన మాత్రమే చెప్పాలి అది. సో ఆయన 1 2 3 4 5 5వ పని ఏం చేశాడు అని అంటే పరలోక రాజ్య మహిమలు ఆయన నోటితో పలికాడు. ఓకేనా అండి. సేమ్ అదే విధంగా యోహాను గారు కూడా, శిష్యుడైన యోహాను గారు కూడా ప్రకటన మొత్తం రాశాడంటే ఆయన ఏంటి, పరలోకం చూశాడు, ఆయన బ్రతికుండగానే వెళ్ళాడు. ఓకేనా. ఆయన ఆత్మ చూసింది అవన్నీ. మరి యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే పరలోకము గురించి సమస్తము తెలుసో మరి తన శిష్యుని కూడా ఆ యొక్క భాగ్యము అనుగ్రహించున్నాడు. అలాగనే ఇప్పుడు మీరు చూడవచ్చు, చాలామంది సాక్ష్యాలు చెప్తారు, గొప్ప గొప్ప దైవజనులు, మేము బ్రతకుండగానే మేము పరలోకం చూసేసి వచ్చామని. అది దర్శన రూపంగా కానీ మరి వారి ఆత్మ కూడా వెళ్ళి చూసేసి వస్తుంది. సో అది మనం అలాగనే మనం కూడా తెలుసుకోవాలి అని అంటే మనం కూడా మరి యోహాన్ గారు ఎలాగైతే మరి ఆయన కుడి రొమ్మున ఆనుకున్నాడో, అంటే ఆయన యొక్క మరి చిత్తానుసారంగా ఎలాగునైతే ఆయన జీవించాడో యోహాన్ గారు, మనం కూడా అలా చేస్తే మనకు కూడా ఒకవేళ మన ఆత్మ వెళ్ళకపోవచ్చు పరలోకం, కానీ మనం పండుకున్నప్పుడు మరి స్వప్నంలో మనకి చూపించవచ్చండి. ఓకేనా అండి. నెక్స్ట్ 6వది ఆయన ఏం చేశాడంటే ఈ 5 అయిపోయిన తర్వాత సిలువకు వచ్చేసాడు.
ఆయన జీవితం. ఓకే, సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన నోటితో ఏం చేశాడు అన్నది ఒక గొప్ప ఇది తెలుసుకోవచ్చు. ఆయన క్షమించాడు, క్షమించి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించని తన తండ్రికి ప్రార్థించాడు. ఓకేనా అండి, క్షమించాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. సో మనం కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభులాగా మనల్ని ఎవరన్నా ఏదైనా మాట అంటే మనం నోచుకొని వారి గురించి మరి తప్పుగా ఆలోచించి దేవునికి అప్పజెప్పే బదులు క్షమించుము దేవా అనంటే వాళ్ళని క్షమిస్తాడు, మనల్ని ఇంకా అధికముగా దీవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక మాదిరి చూపించాడు. ఆయనను హింసించే వారి గురించి ప్రార్థించాడు. ఆయన మనల్ని హింసించే వారి గురించి కూడా మనం ఎప్పుడైతే ప్రార్థించి క్షమించు అని మనం వారిని వదిలేస్తామో దేవుడు వాళ్ళని క్షమిస్తాడు, మారు మనస్సు ఇస్తాడు. అలాగే మన కుటుంబాన్ని అధికంగా దీవిస్తాడు. ఓకేనా. లాస్ట్ ఈ ఆయన నోటితో చేసిన లాస్ట్ ఏంటి అంటే సిలువ తర్వాత ఇంకొకటి మిగిలిపోయింది. అదేంటి అన్నది అంటే పరిశుద్ధాత్మ. ఓకేనా అండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. పరిశుద్ధాత్మని ఏం చేశాడంటే ఊదాడు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ తండ్రి ఆయనలో ఉన్నారు కాబట్టి వారి మీదకి గాలి ఊదినట్టుగా ఊదాడు అనమాట. ఓకే, అది ఒక గొప్ప ఆయన చేసిన దాంట్లో అన్నిటికన్నా అత్యుత్తమైనది. ఎందుకంటే 2000 సంవత్సరంలో నుండి యేసుక్రీస్తు బోధ వినబడుతున్నదంటే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మరి ప్రేరేపణం బట్టి. కనుక అనేకులను లక్షలాది మందిని సువార్థికులుగా చేసింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ తండ్రి. మరి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ మరి మన దగ్గరికి వచ్చి మనలో నిలవాలి అంటే దానికి పరిశుద్ధాత్మ తండ్రి కారణం. కనుక ఆయనలో ఉన్న ఆత్మను ఆయన ఊదాడు, సంఘం మీదకి ఊదాడు. వారి మీద అంటే మన మీదనే. సో మనం ఎప్పుడైతే ఆయనను స్తుతించి ఆరాధించి ఆయనకు ప్రార్థన చేసి వాక్యం చదువుకొని మరి యేసుక్రీస్తు లాంటి మాదిరి జీవితం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మన మీదకి పరిశుద్ధాత్మ తండ్రి దిగి వస్తారు. అదే మళ్ళా అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 17వ వచనంలో చూడవచ్చు. 8:17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చేశాడో అది ఉక్తి ఆయన చేసి వెళ్ళిపోలేదు, తన శిష్యులకు ట్రాన్స్ఫర్ చేశాడు. అది వారు చేతులుంచగానే పరిశుద్ధాత్మ వచ్చింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిని చాలా జరుగుతున్నది. ఎవరైతే బాగా ఆరాధిస్తారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ తండ్రి వస్తారండి. ఓకేనా అండి. ఈ 7 ఆయన తన యొక్క నోటితో చేశాడు. అయితే పాత నిబంధనలో కూడా మరి ఒక గొప్ప వ్యక్తి మరి బలశాలి ఒక పని చేశాడు. అది విచిత్రంగా ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు కాదు 2006లో ఆ వాక్యం చదివినప్పుడు నేను అనుకున్నా మరి ఈ యొక్క పచ్చి దవడ ఎముక, గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో 1000 మందిని ఎలా చంపాడు సంసోను అని నాకు ఒక ఆలోచన ఉండే. అప్పుడు బాగా ఆలోచిస్తే నాకు అప్పుడు వచ్చిన 2006లో వచ్చిన వాక్యం ఇప్పుడు మీకు చెప్తున్నా. ఓకేనా అండి. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 14-15. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను. సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. సో ఎవరన్నా ఇప్పుడు బలశాలి అన్నప్పుడు ఆయన పెద్ద ఖడ్గంతో యుద్ధం చేయొచ్చు, కానీ దవడ ఎముక అంటే దవడ ఎముక అది కూడా గాడిది అని ఎందుకు అంటే గాడిదే ఎందుకు అన్నది నెక్స్ట్ తెలుసుకుందాము. దవడ ఎముక నేను ఇందాక చెప్పాను కదా, అంటే అది ఒక మంచి విశ్వాసి యొక్క ప్రార్థన జీవితము. ఒక విశ్వాసి యొక్క ప్రార్థన జీవితం బట్టి ఏం చేయగలుగుతాడు ఒక విశ్వాసి. అక్కడ 1000 మందిని చంపాడు ఆయన ఒక మరి దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ అంటే మరి ఆయన ఒక మంచి విశ్వాసే కదండి. నాజీరు చేయబడిన వాడు, ఆయన గురించి చెడ్డగా కూడా ఉంది. చాలామంది అదే ఆలోచిస్తారు, కానీ ఆయన చనిపోయే వరకు నాజీరుగా ఉంటాడనే చెప్తారు. దేవదూత అదే చెప్తాడు. అందరు ఏమనుకుంటారంటే నాజీరు తత్వం పోయిందేమో అనుకుంటారు. లాస్ట్లో కూడా ఆయన చనిపోతూ 3000 మందిని చంపాడంటే అది దేవుని చిత్తము. అంటే ఫిలిష్తీయులు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలని చేస్తారు, బానిసత్వంలోకి తీసుకెళ్తే వారికి గుణపాఠం చెప్పడానికి సంసోను పుట్టిస్తాడు. మధ్యలో జరిగింది ఏంటి అన్నది మనం మర్చిపోతే ఆయన మీద దేవుని ఆత్మ ఉన్నది.
ఓకే, అయితే చాలా మంది వాదించవచ్చు, మరి దేవుని ఆత్మ ఉంటే తప్పు చేశాడు కదా, మనుషుడు కాబట్టి తప్పు చేశాడు, దానికైనా శిక్ష అనుభవించాడు కూడా. ఓకే, మనం అదంతా అవసరం లే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక విశ్వాసి యొక్క మరి ఏమంటారు ప్రార్థన జీవితంను బట్టి ఏం చేయగలుగుతాడు, ప్రార్థన శక్తి అనేది ఇక్కడ ముఖ్యమైనదండి. ఇక్కడ ఉన్న ఒక ఏమంటారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసి యొక్క ప్రార్థన శక్తి ఎంత గొప్పది. మరి అక్కడ 1000 మందిని చంపాడు. ఓకేనా అండి. నెక్స్ట్ 16వ అధ్యాయం 27 నుంచి 30. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి తప్పు మీద స్త్రీ పురుషులు రహారని 3000 మంది చూస్తుండిరి. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రం నన్ను జ్ఞాపకం చేసి నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననివ్వని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యెను. చూశారా అండి, అదనమాట. అంత శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు చివరిలో చనిపోతూ ప్రార్థన చేశాడు. మరి సంసోను కూడా చేశాడు. మరి సంసోను మరి కొంచెము సారూప్యతను ఉన్నది కదా యేసుక్రీస్తు ప్రభు. ఎట్లాగైతే యేసుక్రీస్తు ప్రభు పుట్టినది మొదలుకొని పాప రైతుడో నిష్కల్మషుడో, ఈయన కూడా నాజీరు చేయబడినవాడు. మధ్యలో వచ్చినది అది మనకు అనవసరం, నాజీరు చేయబడినవాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే పచ్చి దవడ ఎముక అంటే ప్రార్థన యొక్క శక్తి. అంటే ఒక విశ్వాసి ఒక యుద్ధం చేయాలి సాతానుతో, లేకపోతే పాపములతో, లేకపోతే లోకంతో, అంటే ఆయన యొక్క దవడ ఎముకను ఎప్పుడైతే ఎంత ఘనముగా వాడతాడో అంత ఘనముగా ఆయనకు విజయం సాధిస్తాడు. ఇక్కడ ఒకే ఒక మరి ఏమంటారు పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపడం అది అసంభవం. అదే ఒకవేళ ఎండిందైతే ఒక 10 మందిని చంపి తిరిగిపోయి ఉండదు. ఎందుకంటే ఎండిపోయినది ఇరిగిపోతుంది. అది కట్టె అయినా కానీ, కర్రలైనా కానీ, లేకపోతే ఏదైనా కానీ. ఒక పచ్చి కర్రని మనం కాల్చడం ఈజీయా? కాల్చలేము. మరి ఒక ఎండిన కర్రని కాల్చవచ్చు. అంటే పచ్చిదనం అంటే ఏంటన్నది నెక్స్ట్ మనం తెలుసుకుందాం. గాడిద ఎముక ఎందుకు యూజ్ చేశాడు, గాడిద యొక్క విశిష్టత ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ట్ అయిపోవచ్చింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎదుకు వచ్చుచున్నాడని. చాలు. ఇక్కడ గాడిద పిల్ల అది ఏంటి అంటే భారవాహకం. అంటే మనని గాడిదతో పోల్చాడని మీరు అనుకోవచ్చు. గాడిదతోనే పోల్చాడు యేసుక్రీస్తు ప్రభు. గాడిద అంటే ఏంటి అంటే ఒక ఆలయము, ఒక సంఘము. గాడిద పిల్ల అంటే మరి ఇంకేంటి అని అనుకోవచ్చు. దాంట్లో విశ్వాసులు గొప్ప, అంటే ఆయనను పోలి నడుచుకునే విశ్వాసులు. సంఘములో అందరూ వస్తారు అండి, చాలామంది వస్తారు. అట్లా అంటే బాధపడవచ్చు, కానీ అందరూ వస్తారు, కానీ అందరు విశ్వాసులు కాదు, అందరూ వాక్యం చదివే వాళ్ళు కాదు, అందరూ వాక్యానుసారంగా జీవించే వాళ్ళు కాదు. అది గాడిద పిల్లని ఎంచుకున్నాడు ఆయన స్పెషల్గా. భారవాహకం అంటే మన యొక్క క్రైస్తవ జీవితంలో మన మీద ఉన్న బరువు బాధ్యతలు, మన శిలువ మనం మోసుకొని వెళ్ళాలి ఒకటి, అదొక బరువు. ఇంకోటి మనం పాపరహితంగా జీవించాలి, అదొక బరువు. మన కుటుంబాన్ని మనము దేవునిలో నడిపించుకోవాలి, అదొక బరువు. ఇతరుల గురించి ప్రార్థన చేయాలి, అదొక బరువు. ఇతరుల రక్షణలోనికి వచ్చేటట్టు మనం చేయాలి. ఇన్ని బరువులు ఉన్నాయి. పరిశుద్ధాత్మను పొందడం కూడా ఒక బాధ్యత, ఒక బరువే. సో ఇది భారవాహకం. అంటే గాడిదతో ఎందుకు పోల్చాడు? సంసోను గాడిద అక్కడ యూజ్ చేసిన ఆ యొక్క గాడిద దవడ ఎముక గాడిద అని, ఇక్కడ గాడిద అని ఎందుకు ఉన్నది అని అంటే అది మనం తెలుసుకోవాల్సింది. అక్కడ దేవుడు పెట్టిన ఒక మర్మకరమైన ఇది ఏంటి అంటే విశ్వాసి యొక్క ప్రార్థనా జీవితం. సంసోను అటువంటి జీవితం కలిగి ఆయన జయించాడు, ఫిలిష్తీయులను జయించాడు. యెహోవా తండ్రి కొరకు ఆయన మరి కష్టపడ్డాడు. అది ఆ విషయంలో తెలుసా అండి? ఆయన జీవితం మొత్తం అదే, ఫిలిష్తీయులతోటే యుద్ధం ఉంటుంది. ఆయనకి పెళ్లి చేసుకున్నది ఫిలిష్తీయులే, వాళ్ళ ఫస్ట్ వైఫ్. మరి ఆయన లాస్ట్ చనిపోయింది వాళ్ళ వల్లనే చనిపోయాడు. చనిపోతూ కూడా వాళ్ళని చంపాడు. మొత్తము దాదాపు 4030 మందిని చంపాడు ఫిలిష్తీయులని. మరి వాళ్ళ యొక్క రాజ్యానికి అంతం పెట్టాడు
యేసుక్రీస్తు ప్రభు సాతాను రాజ్యానికి ఎట్లయితే అంతం పెట్టాడో సంసోను కూడా ఫిలిస్తీయుల రాజ్యానికి అంతం పెట్టాడు. ఓకేనా అండి. నెక్స్ట్ అయితే దీంట్లో మరి గాడిద అంటే తెలిసింది కదా, విశ్వాసి అని మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్టే అని నేను అనుకుంటున్నాను. ఓకేనా అండి. సంఘము మరి గాడిద పిల్ల అంటే సంఘములో ఉన్న మంచి విశ్వాసులు. ఓకేనా అండి. ఆ విశ్వాసులనే దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు, ఎందుకంటే ఆయనను మనం ప్రేమిస్తేనే మరి ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అందరినీ ప్రేమిస్తాడు దేవుడు, కానీ ఆయన స్వరూపం మనలో ఉంటేనే యెహోవా తండ్రి ఇష్టపడతాడు. ఓకేనా అండి. ఎందుకంటగా పరలోకంలో మనం వెళ్ళాలి అని అంటే మరి యేసు స్వరూపమే మనకు ఉండాలి, వేరే స్వరూపం ఉంటే మనం వెళ్ళలేము. సో అది ఓకేనండి. నెక్స్ట్ ఆ పచ్చిదనం అంటే ఏంటి అనేది మీకు తెలుసు, కానీ చెప్తాను. కీర్తనలు 52వ అధ్యాయం 8వ వచనం. 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. సో పచ్చని ఒలివ చెట్టు, పచ్చిదనం అంటే ఏంటి అని అంటే విశ్వాసి జీవితం, అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన విశ్వాసి జీవితం. ఆ పచ్చిదనం లేకపోతే ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారు? కాల్చేస్తారు. ఓకేనా అండి. పచ్చిగా ఉన్నది, ఒక చెట్టు పచ్చిగా ఉందనుకో, దాన్ని కొట్టడానికి ఇష్టపడతారా? లేదు. అదే ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను కూడా అంటాడు, మరి గొడ్డలి ఉన్నది ఆ యొక్క మొదలు దగ్గర అని, అది ఫలిస్తే ఓకే, ఫలించకపోతే అది అగ్ని ఆరదు, పురుగు చావదులో ఉంటుంది దాని స్థానం, అది కొట్టివేయబడుతుంది. ఓకే. పచ్చిదనం అంటే ఇది. నేను అప్పుడు ఫస్ట్ చెప్పిన వాక్యం కూడా ఇదే. మండుచున్న పొదలో ఆ యొక్క పొద పచ్చిగా ఉన్నది, అదే ఎండిపోయి ఉంటే కాలిపోయి ఉండేది. ఓకేనా అండి. అది మోసే జీవితము. ఇక్కడ సంసోను జీవితం మనం చూసాము, అక్కడ మోసే జీవితం అంటే ఏంటి అంటే మున్ముందు ఆయన యొక్క జీవితము ఎలా ఉండబోతుందని యెహోవా తండ్రి చూపించాడు. ఆ యొక్క పొద ఏంటి అంటే మోసే గారు, మరి ఆ మండుచున్న ఆ యొక్క మంట, ఆ యొక్క అగ్ని, ఆ యొక్క వెలుగు ఏంటంటే యెహోవా తండ్రి. ఆయనలో విశ్వాసం ఉన్నది, ఆయనలో భక్తి ఉన్నది, ఆయనలో నిష్కల్మషమత ఉన్నది. ఎవరిలో? మోసేలో. అనగా యెహోవా తండ్రికి ఇష్టమైన వ్యక్తిగా బతికాడు కాబట్టి యెహోవా తండ్రి ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన తట్టుకోగలిగాడు. పర్వతంలో సైతము దద్దరిల్లినాయి యెహోవా తండ్రి ఆత్మ దిగి వచ్చినప్పుడు. సో ఎందుకు మరి ఆ యొక్క మండుచున్న పొదలో ఆ యొక్క పొద ఎందుకు మండలేదంటే దాంట్లో పచ్చిదనం ఉంది. అలాగుననే మనలో విశ్వాసం ఉంటే మనం పరిశుద్ధాత్మను పొంది మనం గొప్పగా ఉండగలుగుతాం. ఓకేనండి. మనలో విశ్వాస జీవితం లేకుండా కేవలం ఒక నామకార్థ క్రైస్తవులుగా మనం జీవిస్తే మనం ఎండిపోతాం. ఎండకుండా ఉండాలి అని అంటే మరి నేను చెప్పిన ఈ యొక్క మరి 7 ఇప్పుడు చెప్పాను. దాంట్లో మొదటిది ఏంటంటే ప్రార్థనను విడిచిపెట్టొద్దు దేవునికి. ఒక చిన్న పిల్లవాడు లేకపోతే చిన్న బిడ్డ, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పుట్టినది మొదలుకొని అంటే పుట్టినప్పుడు తన తల్లినే చూస్తూ ఉంటుంది. ఓకేనా అండి. అంటే ఒక 1 year వరకు ఎంతమంది వచ్చి ఎత్తుకున్నా కానీ తల్లి వైపే చూస్తుంటారు పిల్లలు. అలాగే విశ్వాసి కూడా మన యొక్క ప్రార్థనతో మనం కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు ఫోన్లో మనం ఎట్లయితే మాట్లాడుకుంటామో మన దేవునితో మనం కమ్యూనికేట్ చేయాలి. అంటే మాట్లాడాలంటే మన దవడ, ఈ యొక్క దవడ ఎముక ఆడుతూనే ఉండాలి, పుట్టినది మొదలుకొని లాస్ట్ వరకు. అట్లా ఎప్పుడైతే చేస్తామో మాట్లాడుతూ హానోకులాగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుడికి అంత ఇష్టమైపోతాం మనం. ఎప్పుడైతే అనుదినము వాక్యం చదువుతూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నామో, మంచి మాటలు పలుకుతూ ఇతరులకు మనం వాక్యం చెప్తూ ఉంటామో అప్పుడు దేవుడికి ఇష్టలం అయిపోతాం. హానోకు సజీవంగా వెళ్ళాడు. బహుశా మనము సజీవంగా వెళ్ళకపోవచ్చు, కానీ మనం చనిపోయినా మన ఆత్మ మాత్రం దేవుని ఆధీనంలోనే ఉంటుంది. అలా అవ్వాలి అంటే ప్రార్థన జీవితం, ఒక గొప్ప పచ్చిదనం ఉన్న ప్రార్థన జీవితం అవసరం. ఓకేనా. ఇంకొకటి లాస్ట్ ఒకటి చదువుదాం. శామ్స్ కీర్తనలు 52వ అది ఇందాక చదివారు కదా. లూకా సువార్త 23వ అధ్యాయం 31. లూకా సువార్త 23వ అధ్యాయం 30. యేసుక్రీస్తు ప్రభు సిలువ విషయంలో, సిలువ వేసే టైంలో అంటారు పచ్చిమ్రాను ఎండినది. పచ్చిమ్రాను అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభే చెప్పాడు ఇది. పచ్చిమ్రాను అని అంటే విశ్వాసి జీవితం. పచ్చిగా ఉన్న మ్రానే అది అన్నిటినీ తట్టుకుంటుంది. గాలివాన వచ్చినా కానీ తట్టుకుంటేది పచ్చిమ్రానే తట్టుకుంటుంది. ఒక చెట్టు బాగా వేల్లో ఇది భూమిలో ఉండి బాగా నీరు తోటి ఉందనుకో, అది గాలివాన తట్టుకుంటుంది. ఎండినది ఇరిగిపోతుంది. సో శ్రమలు వచ్చినప్పుడు పచ్చిమ్రానే అంటే విశ్వాసులమైన మనమే శ్రమలను తట్టుకోగలుగుతాము. విశ్వాసం లేదనుకో, శ్రమలు వచ్చినాయంటే ఆలయం వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా ఈ దేవుడు నాకు వద్దు, శ్రమలు వస్తున్నాయని. సో అదండి లాస్ట్
ఓకే, లాస్ట్ ఇంకోటి, ఈ ప్రార్థనా శక్తితో పేతురు కూడా ఒక పని చేశాడు. ఆయన ఆ యొక్క దవడ ఎముక ఉపయోగించి ఈయన ఎట్లయితే 3000 మందిని చంపాడో సంసోను లాస్ట్లో, ఆయన కూడా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 నుండి 41. పేతురు మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలలో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుదని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చూశారండి, సంసోను లాస్ట్ ఆయన చివరిలో ప్రార్థన చేసి 3000 మందిని చంపాడు. ఇక్కడ 3000 మందిని బాప్టిజం ఇచ్చాడు. ఈ 2 విజయాలు దేవుని కొరకే వాళ్ళు పాటుపడ్డారు. అక్కడ పాత నిబంధనలు సంసోను కానీ పేతురు కానీ, ఈయన దవడయం ఆడించేసి 3000 మందిని రక్షించాడు. అక్కడ 3000 మంది సాతాను సంబంధితులకి ఆయన శిక్ష పడేటట్టు చేశాడు. ఓకేనా అండి. లాస్ట్ లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. చివరి నిమిషంలో కూడా ఆయన దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అదే నేను ఇందాక చెప్పిన, ఒక చిన్న పిల్లవాడు లేకపోతే పాప కానీ బాబు కానీ ఎట్లయితే తన తల్లినే చూస్తూ ఉంటారో, మనము పుట్టినది మొదలుకొని లాస్ట్ ఎప్పుడన్నా మరణం అన్నది ఎప్పుడన్నా రావచ్చు, లాస్ట్ వరకు మనం నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇస్తాడు దేవుడు. ఓకేనా అండి. అది మరణం అన్నది అశాశ్వతం, ఇప్పుడు శాశ్వతం కాదు. అది కేవలం ఒక టెంపరీ థింగ్. కానీ శాశ్వతంగా ఉండేది నిత్యత్వం, దేవుడు నిత్యత్వం. మరి ఆయనతో ఉండాలంటే ఎప్పుడు ఈ దవడయం ఆడిస్తూ ఆయనతో మాట్లాడుతూనే ఉండాలి. మరి సంసోను లాస్ట్లో అదే చేశాడు, యేసుక్రీస్తు ప్రభు లాస్ట్లో అదే చేశాడు. అనగా తన తండ్రితో మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతూ తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. మనం కూడా చేయాల్సింది ఏంటి అని అంటే, ఒకటి ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి, వాక్యం చదవాలి. ఈ 3 ఎప్పుడైతే చేస్తామో, మరి ఈ 3 వ్యక్తులు పేతురు గారు కానీ సంసోను కానీ మరి యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే విజయశీలుగా ఉన్నారో, మరి సంసోను ఓడిపోలేదు నా దృష్టిలో అయితే. ఆయన విజయశీలుడు, ఎందుకంటే ఆయన అనుకున్న సాధించాడు. ఆయన ఫిలిస్తీన్లతో ఫస్ట్ నుంచి వైరమే, ఇశ్రాయేలీలను వారు బాధిస్తున్నారు కాబట్టి ఆయన పోతూ కూడా వాళ్ళని తీసుకొని పోయాడు. 3000 మందిని తీసుకెళ్ళాడు. ఆయన చనిపోయింది ఒక్కడే కానీ 3000 మందిని తీసుకెళ్ళాడు. మరి పేతురు గారు కూడా మరి మొట్టమొదట సంఘము 3000 మందిని ఆయన బాప్టిజం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం మొత్తాన్ని తన తండ్రికి అప్పగించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడి తన తండ్రి దగ్గరికి వెళ్తారు. ఓకేనా అండి. ఈ యొక్క చిన్ని వాక్యంలో దేవుడు దిగించును గాక. ఇప్పుడు మేము ఇంకా వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే బడుగులేరు కూడా మరి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి. సో మీరు కంటిన్యూ అవ్వండి, మేము వెళ్తాం. ఓకే, ఇట్టి అవకాశం ఇచ్చిన మరి దేవునికి, జాన్ పీటర్ అంకుల్కి, అలాగున్ననే జాన్ గారికి, మీ అందరికీ వందనాలు.